సీఎం గారు ఆర్థిక పరిస్థితి బేకార్ కంటే దిగజారిపోయింది, పథకాలు అమలు చేయడం కొంచెం టైం పడుతుంది, ప్రజలు కొంచెం అర్థం చేసుకోవాలంటారు. మీరేమంటారు పబ్లిక్? నిజమే, అది నిజమే అన్నమాట. 5 సంవత్సరాల్లో బాగా దిగజారిపోయింది మా ఆంధ్రప్రదేశ్. నిజమే, ఆయన చెప్పింది కరెక్టే. మరి ఇప్పుడు పథకాలు అమలు చేయాలంటే కొంచెం టైం పడుతుంది. పథకాలు టైం పడుద్ది. ఇప్పుడు ఏపీలో ఏం లేదు, మొత్తం నాకేశారు. చూస్తున్నారుగా, ఎక్కడ పెడితే అక్కడ వస్తున్నాయి బయటికి. అది నిజమే. మన ఆంధ్రప్రదేశ్ ఇంకా పైకి రావాలంటే చాలా రోజులు పడుద్ది, టైం పడుద్ది. కేంద్రం నిధులు ఇచ్చింది అమరావతికి, విశాఖకి. ఆ నిధులు మళ్లించలేము, ప్రజలు కొంచెం అర్థం చేసుకోవాలంటారు. ఆ నిధులు వాడిస్తే మరి ఎలాగా? దానికి పెట్టాలి కదా కేంద్రంగా. ఇప్పుడు అమరావతి ఇవన్నీ పైకి రావాలంటే అవి చేసుకోవాలి కదండి. ఇప్పుడు మన పిల్లల భవిష్యత్తు ఏమవుద్ది? భవిష్యత్తు కావాలిగా, మన పిల్లల భవిష్యత్తు కావాలి కదా. నాశనం చేస్తే ఎలాగా నాయకులు? అదే డబ్బులుంటే ఈ పథకాలు అమలు చేయడానికి క్షణం కూడా ఆలోచించను, లేవు కాబట్టే నేను మరి అదే కదా, ప్రజలు కూడా ఆలోచించాలి. అది మరి ఇప్పుడు పథకాలు అమలు చేసే గ్యాప్లో కొంచెం గ్యాప్ వస్తుంది కదా, ఇప్పుడు ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏమైనా వచ్చే అవకాశం ఉంటుంది అంటారా? ఇస్తే వస్తుందండి, తప్పదు. మరి కొందరు ఎదిరిగిస్తారు, కొందరు ఆశీర్వదిస్తారు. అది ఆర్థికంగా ఖజానా కనుక పుంజుకుంటే పిల్లలకి తల్లికి వందనం కానివ్వండి, రైతులకి లేట్ అవుద్ది. మరి ప్రజలు ఆలోచించాలి. మనది ఏముంది, అందరూ ఆలోచించి పెట్టుకుంటే దాన్ని బట్టే ఉంటుంది. మన ఏపీని పైకి తీసుకురావాలనే సరే ప్రజల్లోనే ఉంది. అది మరి ప్రజలే ఇంకా పథకాలు రాలేదు, గతంలోనే వచ్చినాయి ఏమంటే ఇదివరకు వాళ్ళు ఏదో అప్పు చేసో ఏదో తెచ్చి ఇచ్చాడు ప్రజలకి. అది అలా కాదు కదా, సంపద సృష్టించాలి ఏపీకి. సృష్టించి అప్పుడు ప్రజలకు మంచిదే, బాగుంటుంది. అప్పులు తెచ్చి మన ఎవరి మీద మన నెత్తి మీద పెడుతుంది కదా, రూపాయి మనం కట్టినే కదా. అది ఆలోచించండి. ఓకే, జగన్మోహన్ రెడ్డి అన్ని పథకాలు ఇచ్చి ఖజానా ఖాళీ చేశాడు, వాస్తవాలు ప్రజలకు తెలియాలని చెప్తున్నారని చెప్పేసి సీఎం గారు అంటున్నమాట. అదేలేండి, ఇది కరెక్టే, తప్పదు. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంపీ విజయసాయి రెడ్డి రాజీనామా చేశారు. మరి ఇప్పుడు ఎలా ఉండిపోతుందంటారు ఆ పార్టీ? ఏముందండి, ఇప్పుడు మంచిదనం ఉంటే అందరూ ఉంటారు. ఇప్పుడు అసలైనా మంచిగా ఇప్పుడు సపోర్ట్ ఇవ్వట్లేదు కదా ఎవరికి కూడా. నువ్వు ఉన్నావు, నేను సపోర్ట్ ఇస్తే కానీ మాట్లాడేది ఉన్నాం కదా, అలా ఉంచుకోవాలి. ఒక కార్యకర్తనంటే ఏమైందో కార్యకర్తకి ఆయన చూసుకోవాలి. నేను ఆయనే పెట్టించుకోకపోతే ఇంకేముంటారండి, అంతే కదా. నేను ఎవరి బలవంతం మీద రాజీనామా చేయలేదు, నా వ్యక్తిగతంగా చేసుకున్నాను, రాజకీయాలు అలాగే అంటారులేండి చేసేవాళ్ళందరూ. అది మరి ఇప్పుడు ఇలా రాజీనామాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి అనే ప్రజల్లోకి వస్తా అంటున్నారు, ఎలా ఉంటుంది ఆయన ఉద్దేశం? అది ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా. ఇప్పుడు ప్రజలు ఆయన్ని శిరసికించారు, ఇప్పుడు ఆయనే శుభ్రం చేస్తే ఆయనే వచ్చేవాడు కదా. ఎంత ఇది ఉంటుంది కదా, శుభ్రం చేసుకుంటే ఆయనే వచ్చాడు కదా.